ఈ వార్త ఎంత షాకింగ్గా ఉందో చూడండి. రష్యా, చైనా మీకు కమ్యూనిస్ట్ దేశాలు, వీళ్ళు బంగారము, సిల్వర్, సో వీటి ఎక్స్పోర్ట్స్ను బ్యాన్ చేశారు. అంటే ఈ వార్తను చాలా పెద్ద దేశాలు కదా, మరి అక్కడ ఎంత బంగారం ఉంటుంది? మీకు యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయిన వెంటనే పుతిన్ గారు ఏం చేశారు? బంగారం కొనడం మొదలుపెట్టాడు ఆయన. చైనా వాళ్ళు కూడా అలాగే, చైనా గోల్డ్ రిజర్వ్స్ కూడా బాగానే ఉంటాయి. మరి సడన్గా ఇప్పుడు వీళ్ళు ఇలా బ్యాన్ చేయడం ఏంటండి? సో ప్రపంచ స్థాయిలో అందరూ చెప్పే కారణం ఏంటి? 300 బిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ రష్యన్ అసెట్స్, రష్యా ఆస్తులను ఈ వెస్టర్న్ కంట్రీస్ ఫ్రీజ్ చేశారు. రేపు ఇది భారత్కు కూడా జరగచ్చు, చైనాకు కూడా జరగచ్చు. ఆ రోజుల్లో పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు, సో వీళ్ళు మన బంగారాన్ని మార్టిగేజ్ పెట్టి లోన్లు తెచ్చుకున్నారు. ఆ రోజుల్లో మనం ఆహా ఓహో అని మాట్లాడాం. సో ఇవాళ ఇదంతా చూసినప్పుడు ఏమిటి? ఒకవేళ భారత్ కొలాప్స్ అయిపోతే, మన ఎకానమీ కొలాప్స్ అయిపోతే బంగారం అంతా వాళ్ళ దగ్గరే ఉంటుంది కదా, మేము తిరిగి ఇవ్వము అని అన్నారు. ఏం చేస్తారండి? షాడో గవర్నమెంట్, మీకు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, యూరోపియన్స్ కదా, ఏముందండి ఎప్పట్లాగే మన బంగారం వాళ్ళ దగ్గరే కదా ఉంటుంది, ఏంటి ప్రాబ్లం అంటారు. అయిపోయింది. సో అలా ఆలోచించలేం కదండి. ఎందుకు అంటే మీరు చూడండి, బంగారము కాదండి, ఇవాళ సిల్వర్ రేటు కూడా, అంటే ఇది ఎలా చెప్తున్నా అంటే 1 కిలో సిల్వర్ 2,10,000 మొన్న అనుకోండి, నిన్న రేటు చూస్తే 2,15,000. సో ఇలా పెరుగుతూ ఉండడం, ఇలాగా మీకు అంతు అదుపు లేదు. అంటే చాలామంది అంటారు, ఏమండి నిన్న మీరు ఇంత అన్నారు, ఇవాళ తగ్గింది కదా. అర్థం ఉందా అండి? ఒక రోజులో ఈ ఫ్లక్చువేషన్ ఉంటుంది కదా. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 1980లో ఒక సవరన్ బంగారం ఎంత అండి? 1000 రూపాయలు, అంతేనా? 1000 రూపాయలు. మరి ఇవాళ క్యాల్కులేట్, బంగారమే కదా. సో ఇప్పుడు మీకు 45 ఏళ్లలో ఇవాళ చూడండి, డిసెంబర్ 2025లో 1,00,000 రూపాయలు సవరన్ బంగారం, 1,00,000 రూపాయలు. మీరు 1000 రూపాయలు కొన్న అదే బంగారము ఇవాళ 1,00,000 రూపాయలు ఉంది. బేసిక్గా చెప్తున్నాను, ఎగ్జాక్ట్ ఫిగర్స్ చెప్పడం లేదు, మీకు ఆ మల్టిపుల్స్ చెప్తున్నాను. మళ్ళీ ఒకరోజు 99,000 అంటారు. అయ్యో తగ్గిపోయిందే. బంగారం తగ్గదు ఫ్రెండ్స్, బంగారం పెరుగుతూనే ఉంటుంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, డిసెంబర్ 2024 ఒక్కసారి డేటా చూడండి. పోయిన సంవత్సరం డిసెంబర్ మీకు సవరన్ బంగారము 50,000 మాత్రమే. డిసెంబర్లో ఎంత అండి? డిసెంబర్ 2025లో 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు దాటిపోతుంది. రేపు ఇది 2,00,000కు చేరవచ్చు. ఇదైతే వాస్తవం. కాబట్టే రష్యా, చైనా వాళ్ళు ఈ బంగారాన్ని అంతా, ఈ బంగారం ఎగుమతులను బ్యాన్ చేశారు. ఏంటంటే అంత పెద్ద కారణం చెప్తున్నాం. ఒకటి మీకు డిమాండ్ సప్లై అనొచ్చు, రెండవది మీకు ఇన్ఫ్లేషన్, మూడవది అమెరికా, వెస్టర్న్ కంట్రీస్, ఇటు ఉంటున్న బ్రిక్స్. అంటే అమెరికా వాడు 36 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ అప్పు చేసి ఉన్నాడండి. ఏ రోజు కూడా వాడు అప్పులు తీర్చాడు. అప్పులు తీర్చడము అనేది ఉండదు, ఎందుకంటే ఈ డబ్బంతా నాదే కదా. సో అమెరికన్ డాలర్ని నేనే కదా ప్రింటింగ్ వేస్తున్నాను, ఇది గ్లోబల్ కరెన్సీ కదా, నేను అప్పు తీర్చడం ఏమిటి? నో అంటాడు. సో అమెరికా వాడు ఏ రోజు అప్పులు తీర్చడండి, అప్పులు చేయడమే, తీర్చడం అనేది ఉండదు. దానికి ఎన్నెన్నో మెథడ్స్, వాడు ఎన్నో మెథడ్స్ వెతుకుతారు. ఇవాళ మీకు క్రిప్టో అంటున్నాడు, డిజిటల్ కరెన్సీ, ఎన్నో రకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా మేము మా అప్పులు తీర్చుకోగలము, ఇది వీడు చెప్తున్నాడు. హై ఇన్ఫ్లేషన్ ఫ్రెండ్స్, హై ఇన్ఫ్లేషన్లో ఇలాంటివి, అంటే ఇంట్రెస్ట్ రేటును చూసుకొని మనం ఇదంతా మాట్లాడాలి. సో ఇప్పుడు ఇలాగా అమెరికన్ డాలర్ పతనము, సో దీన్ని ఎవరు నమ్మడం లేదు. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసింది. సో మన యొక్క రూపీ వాల్యూ అనేది పెరుగుతూ పోవడంతో మనమేం ఆలోచించాం, ఇలా కాదు, అమెరికా డాలర్ మీద డిపెండ్ అవ్వకూడదు, ఎప్పుడు రిస్కే. వాడు గ్లోబల్ కరెన్సీ అని మన మీద ప్రెషర్ పెట్టడమే తప్ప రియల్గా వాడికి అంత వర్త్ ఉందంటే లేదు కదా. 30 ట్రిలియన్ రెవెన్యూ, 36 ట్రిలియన్ అప్పులు ఎలా అవుతుంది? సో మనం ఏం చేస్తున్నాము, అమెరికన్ డాలర్ని అమ్మడం మొదలుపెట్టాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమెరికన్ డాలర్స్ను అమ్ముతూ మీకు బంగారము అనేది కొనడం మొదలుపెట్టాం. సో మీకు నాకేమనిపిస్తుంది,
మన ప్రభుత్వమే బంగారం కొంటున్నప్పుడు కామన్ మ్యాన్ నేను ఎందుకు కొనకూడదు? నేను ఎందుకు బంగారాన్ని దాచిపెట్టుకోకూడదు? సో ఇప్పుడు 50,000 ఉంది, ఇది లాస్ట్ ఇయరే నేను మాట్లాడాను. మీ వద్ద ఒక 50,000 ఉంటే బంగారము కొనండి అన్నాను. మీలో ఎంతమంది కొన్నారో నాకు తెలియదు. ఒకవేళ మీరు కొని ఉంటే డిసెంబర్ 2025 నాటికి మీ వద్ద ఎంత ఉంది? సో మినిమం టు మినిమం ₹1,00,000 ఉన్నట్టే కదా. సో పెరిగిందా? లాభమే కదా. సో ఈ వీడియోలో ఇలా మాట్లాడడం వల్ల కొన్ని వేల మందికి ఉపయోగం కదా కొని ఉంటే. సో ఇప్పుడు ట్రెండ్ ఏమిటి? ప్రపంచమంతా మనల్ని ఫాలో అవుతున్నారు. సో భారత్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలా బంగారాన్ని కొంటూ పోతూ ఉంటే రేపు మార్కెట్లో గోల్డ్ అనేది దొరకదు. కాబట్టి ఎవరికి వాళ్ళు ఈ అమెరికన్ డాలర్ని మనం డంప్ చేద్దాం, వేస్ట్. దీనివల్ల ఏ ఉపయోగము లేదు. వాడు అనవసరంగా ఇన్నేళ్ల నుంచి మళ్ళీ మబ్బి పెట్టాడు, మోసము చేశాడు. మన అందరము కూడా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ మీద పెడదాము అని ఈ బ్రిక్స్ దేశాలు, ఇవాళ బ్రిక్స్ అంటే ఏదో 5 దేశాలు కాదండి, బ్రిక్స్ ప్లస్ ఇంకొక ప్లస్ వేసుకోండి. వీళ్ళందరూ కలిసి ఇవాళ ఎలా పడితే అలా బంగారం కొంటూ పోతున్నారు. సో దాంతో విపరీతమైన స్కేర్సిటీ, మోరోవర్ రష్యా అసెట్స్ను ఫ్రీజ్ చేయడంతో ఇది ఎవరికైనా జరగవచ్చు. రేపు చైనా వాడు కూడా, అంటే వీడు తైవాన్ మీద ఒక యుద్ధము ప్రకటించాడు, లేదా జపాన్తో, పోయిన వీడియోలో మాట్లాడాం, జపాన్తో యుద్ధము. అప్పుడేం చేస్తారు? చైనా అసెట్స్ అంతా వీళ్ళు ఫ్రీజ్ చేస్తారు. మేము తిరిగి ఇవ్వము, మేము మళ్ళీ తైవాన్కి పంచుతాము, జపాన్కి పంచుతాము. ఏది? నా ఆస్తులను నువ్వు ఎవడెవడికో పంచడం ఏంట్రా? ఇదే వీళ్ళ బుద్ధి. సో వెస్టర్న్ కంట్రీస్ అంటే వీళ్ళు ఇలాగే చేస్తారు. ఎదుటి వాళ్ళ డబ్బుతోనే వీళ్ళు పబ్బము గడుపుకుంటారు, ఎక్కడా కష్టపడరు, ఇతరుల ల్యాండ్స్ని గ్రాప్ చేస్తారు. ఇదే వీళ్ళ పని. కాబట్టి ఇవాళ ఇదంతా బయటపడుతున్నప్పుడు ఇండియా సేఫ్ ప్లే చేస్తుంది. మనం మన బంగారాన్ని ఏదో ఒక రకంగా భారత్కు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ టైంలో వీళ్ళు తీసుకువెళ్ళి అప్పనంగా వాడికి పెట్టారు. అడిగితే మనం ఎకనామిక్ క్రైసిస్ అండి, చాలా కష్టాల్లో ఇవన్నీ చెప్పారు. మరి తరువాత వీళ్ళు పరిపాలించినప్పుడు ఎలాంటి స్కాములు? సో ఇదంతా ఇవాళ మనకు అర్థమైందండి. ఆ రోజుల్లో మనం కూడా ఒక భ్రమలో ఉన్నాము, ఒక మాయలో ఉన్న ఇవాళ అర్థమైంది వీళ్ళందరూ ఏం చేశారు, దేశానికి సంబంధించి వీళ్ళు చేసినది ఏమిటి క్లియర్గా తెలిసింది. కాబట్టి మనము విదేశాల్లో ఉన్న బంగారానంతా తెచ్చుకోవడము, అమెరికన్ డాలర్ను అమ్మేయడము, బంగారము కొనుక్కోవడము, ఇది చెయ్యగలిగితే నా ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉంటుంది. ఇది ఒక్క సెంట్రల్ బ్యాంక్స్ కాదు ఫ్రెండ్స్. బంగారము, సిల్వర్ని కూడా ఇవాళ కలుపుకోవాలండి. మీ వద్ద సిల్వర్ ఉంటే సిల్వర్ యొక్క ధర చూడండి, విపరీతంగా స్కై రాకెటింగ్ అని అంటున్నారు. విపరీతంగా ఇది ఇలా పెరుగుతూనే ఉంటుంది. రేపు రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగిపోతే మళ్ళీ బంగారం ధరలు పడిపోవచ్చండి అని వీళ్ళు మాట్లాడుతున్నారు. ఏమండి, ప్రపంచంలో ఒక యుద్ధమే జరుగుతుందా? ఇజ్రాయెల్ వాళ్ళు చేస్తున్నది ఏంటి, రేపు చైనా వాళ్ళు చెయ్యబోతున్నది ఏమిటి, భారత్ పాకిస్తాన్ విషయంలో ఏం చెయ్యబోతున్నారు, ఇదంతా మీరు గమనించారు అనుకోండి, ఈ యుద్ధాలు ఆగడము అనేది ఇంపాసిబుల్ అండి. కాబట్టి బంగారం యొక్క స్కేర్సిటీ అనేది అలాగే ఉంటుంది, మీకు డిమాండ్ సప్లై అలాగే ఉంటుంది. ఒక ₹1,000 2,000 తగ్గడము పెరగడము, దీనిని ఆహా ఓహో చాలా ఘోరాలు జరిగిపోయాయని మనం అనుకుంటే అంతకన్నా ఒక పిచ్చి పని ఉండదు. ఇలా ఇది పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే దీనిని ఒక మేజర్ స్ట్రాటజీగా చూస్తున్నారు. ఇది చాలా చాలా ముఖ్యమైన ఒక విషయంగా చూస్తున్నారు. అలాంటప్పుడు మీరు నేను బంగారము కొనడంలో తప్పు ఏమిటి? కాబట్టి మళ్ళీ అదే చెప్తున్నా, బంగారము కొనడము అనేది ఇవాళ వైజ్ ఇన్వెస్ట్మెంట్గా, కానీ మీరు కొనే బంగారం మంచిదై ఉండాలి. అది మాత్రం చూసుకోండి. మంచి బంగారము ఉంటే, రష్యా వాళ్ళు అదే ఆలోచిస్తున్నారు, చైనా వాళ్ళు భారత్లో అయితే లిటరల్గా మనం కొని పడేస్తున్నాము, ఉన్న బంగారాన్ని కూడా తెచ్చుకుంటున్నాము. ఇలాగ రేపు అమెరికా వాడి కుట్రలో భాగము కాకూడదు, వాడి చేతుల్లో మనం ఏమారిపోకూడదు అంటే మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఏమిటి? మీ యొక్క రెవెన్యూస్, మీ ఎక్స్పోర్ట్స్, మీరు చేస్తున్న వ్యాపారము ప్లస్ బంగారము సిల్వర్ కొనడమే. కాబట్టి దీని ద్వారా ఒక మేజర్ సొల్యూషన్ మన దేశానికి దొరుకుతుంది, మీకు నాకు కూడా దొరుకుతుంది. అంటే అది చేయడంలో తప్పు ఏమిటి? మరి మీరు బంగారంపై ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఉన్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.